హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు పరిస్థితి చాలా దారుణం అంటూ మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి మన వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బాన మండలం కేంద్రంలోని అన్నపూర్ణ హైస్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం స్కూలు తరగతుల సమయం ముగిసిన తర్వాత 35 మంది పిల్లలతో బయలుదేరిన బస్సు ఇందిరానగర్ వద్ద కొంతమందిని దింపింది. అనంతరం జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తున్న క్రమంలో స్కూలు బస్సును ఆసిఫాబాద్ నుంచి రెబ్బాన వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్కూలు బస్సు డ్రైవరు ఇందిరానగర్లో స్కూలు పిల్లలను యూటర్న్ తీసుకుని వెళ్లాల్సి ఉండగా రాంగ్ రూట్లో వెళ్లడంతో లారీ బస్సును ఢీకొన్నట్లు తెలిపారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది పిల్లలు తీవ్ర గాయాలు కాగా వారిని కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. స్కూలు బస్సు డ్రైవరు 2 కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘోర ఘటన జరిగింది. అయితే స్కూలు బస్సు డ్రైవరు నిర్లక్ష్యంతోనే అంటే రాంగ్ రూట్లో వెళ్తుండడంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో 15 మంది పిల్లలకైతే తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. ఆ డ్రైవర్కి కూడా 2 కాళ్ళు అయితే విరిగిపోయాయి. చూశారు కండి, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.